నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ప్రపంచ ఆటో దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అమ్మకాలు తగ్గడం, చైనా కంపెనీల నుంచి పోటీ పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండడంతో భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 50,000 వరకు ఉద్యోగాలు తగ్గించే అవకాశం ఉంది. దీంతో జర్మనీలో ఉద్యోగుల ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరింది. ఫోక్స్ వ్యాగన్ ప్రధాన కార్యాలయం ఉన్న వోల్స్బర్గ్లో మంగళవారం 10,000 మందికి పైగా కార్మికులు గుమిగూడారు. సంస్థను పోటీకి తగినట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సీఈఓ ఒలివర్ బ్లూమ్ వారికి చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. బ్లూమ్ ప్రసంగానికి కార్మికుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 50,000 ఉద్యోగాల కోతపై యాజమాన్యం చర్చిస్తోంది. ఇందులో సగం వరకు జర్మనీలో ఉండొచ్చని తెలుస్తుంది. అయితే ఇవి ప్రస్తుతం పరిశీలిస్తున్న అవకాశాలేనని కంపెనీ స్పష్టం చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ, ముందస్తు రిటైర్మెంట్, కొత్త నియామకాలపై ఆంక్షల ద్వారా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తుంది. జర్మనీలోని పలు ప్లాంట్ల భవిష్యత్తుపైన అనిశ్చితి నెలకొంది. ఒస్నాబ్రూక్ ప్లాంట్లో వచ్చే ఏడాది ఉత్పత్తి నిలిచిపోనుంది. మరో 4 ప్లాంట్ల భవిష్యత్తు 2030 తర్వాత ఎలా ఉంటుందన్నది స్పష్టంగా లేదు. వోక్స్ వ్యాగన్ కు చైనా కార్ల తయారీ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో చైనా కంపెనీలు వేగంగా ఎదుగుతున్నాయి. చైనాలో వోక్స్ వ్యాగన్ అమ్మకాలు కూడా తగ్గాయి. అమెరికా టారిఫ్లు, అధిక ఉత్పత్తి వ్యయాలు సమస్యను మరింత పెంచుతున్నాయి. కంపెనీ వ్యయాలు కొంతమంది పోటీదారుల కంటే 30% అధికంగా ఉన్నాయని బ్లూమ్ తెలిపారు. కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతూనే ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వోక్స్ వ్యాగన్కు ఎదురైంది. జర్మనీ కార్మిక సంఘాలు లోయర్ సాక్సనీ రాష్ట్రం ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేశాయి. సెప్టెంబర్ 4న జరగనున్న పర్యవేక్షణ మండలి సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.